హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా నేను ముందు రోజు రాత్రి కొద్దిగా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను. బాదాము, కాజు, అలానే సన్‌ఫ్లవర్ సీడ్సు, పంకిన్ సీడ్సు, అలానే 3 ఆహ్, ఖర్జూరం ఉంటుంది కదండీ! డేట్స్ అది కూడా తీసుకొని వాటర్‌లో నానబెట్టి రాత్రంతా సోక్ చేశాను. ఈరోజు లంచ్‌గా నేను పాలక్ పన్నీర్ చేసేసి చపాతీ పెట్టానండి. అలానే స్నాక్స్‌కి వాటర్ మిలన్ పెట్టాను. వాటి ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాము. నేను ముందుగా మార్నింగ్ ఫస్ట్ చేసే పని కొద్దిగా ఫిల్టర్ వేసేస్తానండి కాఫీకి. తర్వాత అది పక్కన పెట్టేసి ఇంక నేను ప్రిపరేషన్ చూస్తాను. ఇక నేను చపాతీ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ మిక్స్ చేస్తున్నానండి. ఇలా ఆయిల్ మిక్స్ చేసి వేయడం వల్ల కొద్దిగా మధ్యాహ్నం వరకు సాఫ్ట్‌గా ఉంటాయి. కొద్దిగా వాటర్ పోసి పిండి కలిపేసి ఇంక పక్కన పెట్టేసాను. ఇంక పాలక్ పన్నీర్ కోసమని నేనిక్కడ ఒక మీడియం సైజు పాలకూర కట్ట తీసుకున్నానండి. ఓ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దానికోసం ఒక మీడియం సైజు ఆనియను, ఒక టొమాటో తీసుకొని సన్నగా చాప్ చేశాను. ఇప్పుడు పాన్ తీసుకొని అందుట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చెక్క, ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి, అలానే కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్ వేయండి. అవి బాగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించండి. అవి బాగా మగ్గిన తర్వాత చల్లారడానికని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను పాలకూరని తీసుకొని దాన్ని 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేశానండి వాటర్‌లో. క్లీన్ చేసిన తర్వాత ఇలాగ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ పాలకూరని పెట్టేసి ఒక 5 మినిట్స్ చాలండి ఉంచేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ ఉంచేసి తీసేసేయండి. తీసేసి డ్రైన్ చేసేసి ఒక బాగా చల్లారేదాకా కూల్‌గా ఉంచండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఈ టొమాటో, ఆనియన్ అలానే ఈ పాలకూర బాగా బ్లెండర్‌లో వేసేసి బాగా ఫైన్ పేస్ట్‌గా చేయండి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా బటరు, ఆయిల్ వేసి మనం ఈ బ్లెండ్ చేసుకున్న ఇవి మిశ్రమాన్ని మొత్తం వేసేసేయండి. అది బాగా ఉడకడానికి వేయండి. బాగా మగ్గుతున్నప్పుడు ఆయిల్ బాగా పైకి తేలేదాకా ఉంచండి. ఈ లోపల పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోండి. దీనిలోనే కొద్దిగా పసుపు, ఒక ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే కారము 2 స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. అది బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను వేసేసేయండి. కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే కొద్దిగా కలపండి. ఆ తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కసూరి మేతి తీసుకొని ఇలా చేతులతోనే స్మాష్ చేసేసి ఇంక వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. పాలక్ పన్నీర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను ఇడ్లీకి వేద్దామని ఇడ్లీకిలో పిండి తీసుకొని అది రాత్రే మిక్స్ చేసి పెట్టానండి. గ్రైండ్ చేసి పెట్టాను. దానిలో సాల్ట్ కలిపేసేసి ఇంక ఇడ్లీ వేసేస్తాను. ఇంక చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలకి చేసేసి చిన్న చిన్నవి చేశానండి. ఇవి చేసేసి ఇలా పెనం మీద 1 సైడ్, 2 సైడ్ లైట్‌గా కాలిన తర్వాత ఇంకా జాలి పెనంలోకి వేసేసి చేసేస్తాను. ఇలా చేయటం వల్ల బాగా సాఫ్ట్‌గా ఉంటాయండి చపాతీలు. ఆఫ్టర్‌నూన్ అయినా సరే గట్టిపడవు బాక్సుల్లో. మార్నింగ్ టైమ్ హడావుడిగా ఉంటుందండి. అన్నీ ఫాస్ట్‌గా చేసేయాలి. అందుకని ఇలా చిన్నయి చేస్తే నాకు ఒక్కసారిగా అయిపోతాయని నేను ఇలా చిన్నయి చేసి 4 ఒకదాని మీదే కాల్చేస్తాను. కొద్దిగా టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు చపాతీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేను ర్యాప్ చేసి పెట్టేస్తున్నాను.
ఇంకా నేను రాత్రి సోక్ చేసి పెట్టుకుంది కదండీ! అదే బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక 2 ఇడ్లీ ఇచ్చేసి, ఇది కొద్దిగా పాలకు బదులు ఇది మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్‌లోనే కొద్దిగా హనీ, బనానా కలిపి హాఫ్ బనానా వేశాను. అలానే కొద్దిగా హనీ మిక్స్ చేసేసి బౌల్స్‌లో వేసి ఒక 2 ఇడ్లీ పెట్టేసేసి ఇది ఇచ్చేస్తున్నాను మిల్క్ బదులు. ఇంకా ఈరోజు మిల్క్ ఇవ్వనండి. ఇదే తాగేసి వెళ్తారు. ఆ 2 ఇడ్లీ తినేసి. ఇంకా అది వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఇచ్చేసేసానండి. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా నేను ఈ పుచ్చకాయ కట్ చేసి స్నాక్స్‌కి లంచ్ బాక్స్‌లో ప్రిపరేషన్ చూస్తున్నాను. ఈ విధంగా ఇలాగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ బాక్స్ ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంక బయలుదేరిపోయారండి. ఈరోజు మీరు ఏ విధంగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశారో, ఏమేమి వెరైటీస్ చేశారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఉంటాను. బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.